ద లార్డ్. గుడ్ మార్నింగ్. దేవునికి మహిమ కలుగును గాక. మరొక శ్రేష్టమైన దినాన్ని మనకిచ్చిన దేవుడు గొప్పవాడు. మన జీవితాల్లో దేవుని కార్యాలు ఆయన జరిగించడానికి సమర్థుడిగా ఉన్నాడు. కనుక పరిశుద్ధ గ్రంథాలు తెలిసినట్లయితే ఈరోజు దేవుడు మన కోసం ఎటువంటి వాక్యాన్ని మన కోసం దాచిపెట్టాడో, ఈరోజు దేవుడు ఏ మాటలైతే మన కోసం దాచిపెట్టాడో, మాట్లాడనై ఉంటున్నాడో, ఆ మాటలు వినడానికి నీవు సిద్ధంగా ఉన్నట్లయితే ఆలస్యం ఎందుకు, పరిశుద్ధ గ్రంథాలు చేతుల్లోకి తీసుకుందాం. ఈరోజు కొద్ది మాటలు పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం. 34వ సంకీర్తన మనము 18వ చరణము చదువుకుందాం. ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్, బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 34 వర్స్ 18. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. నిజమేనండి, మన జీవితాలలో ఎన్నో సందర్భాల్లో మనము విరువబడతాము, అంతేకాకుండా నలగగొట్టబడతాము. కారణం ఏంటంటే విరగకుండా నలగకుండా మన జీవితంలో ఆశీర్వాదాలను, అంతేకాకుండా మన జీవితంలో సమృద్ధిని మనము పొందుకోలేము. కారణం ఏంటంటే మనం ఒక విత్తనాన్ని చూసినట్లయితే ఆ విత్తనాన్ని మనము భూమిలో పాతి దానిని తవ్వి దాన్ని కప్పిన తర్వాత దానికి మనం కొంచెం నీటిని పోస్తే అది కొద్ది రోజుల తర్వాత అది మొక్కగా మొలకెత్తి ఆ తర్వాత అది అంచెలంచెలుగా అభివృద్ధి చెంది ఫలాలను అది మనకు ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ విత్తనము భూమిలో చచ్చిపోతే కానీ అది ఫలభరితంగా మార్చబడదు. కనుక మన ఆత్మీయ జీవితంలో మనం కూడా ఆత్మీయులుగా పిలువబడుతున్నాం. మనము మన ఆత్మీయ జీవితంలో విరవబడకుండా, నలగగొట్టబడకుండా మన జీవితాల్లో ఆశీర్వాదాలు రావు. కారణం ఏంటంటే దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించాలన్నా, ఒక వ్యక్తిని దీవించాలన్నా, ఒక వ్యక్తిని సమృద్ధి చేత నడిపించాలి అంటే ఆ దేవుడు ఖచ్చితంగా తనను కొన్ని అనుభవాల గుండా ఆత్మీయ బాటలో దేవుడు మనకు కొన్ని విషయాలు నేర్పిస్తాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ చదువుకున్న లేఖనాన్ని జాగ్రత్తగా మనము ధ్యానించినట్లయితే దావీదు తన జీవితంలో రాజుగా పిలువబడడానికి ముందు దేవుడు తనను పరీక్షిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ పరీక్షలో దావీదు సౌలు ద్వారా తరమబడుతూ, సౌలు ద్వారా శ్రమలను ఎదుర్కొంటూ, చివరికి ఉండడానికి స్థలము, నిస్సహాయ స్థితి లేని సందర్భంలో ఆయన దేవుణ్ణి ఆధారం చేసుకుని దేవుని సన్నిధిలో ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యం ఆయన కీర్తి నా నోట ఉండును అని చెప్పేసి కీర్తన మొదటి భాగంలో 34వ కీర్తన మొదటి వచనాల్లో మనం చూస్తున్నాం. నేను యెహోవాను బట్టి అతిశయించుచున్నాను, అంతేకాకుండా దీనులు దానిని విని సంతోషించెదరు. కనుక ఈరోజు నీ జీవితంలో దీనత్వం కలిగి, తగ్గింపు కలిగి దేవుని సన్నిధిలో కనుక నువ్వు స్తుతించినట్లయితే, కీర్తించినట్లయితే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఇక్కడ అదే అంటున్నాడు, శ్రమల గుండా వెళ్తున్నాడు, కన్నీటి లోయ గుండా, బాధ గుండా వెళ్తున్నప్పుడు ఇక్కడ దావీదు దేవుణ్ణి ఆధారం చేసుకుని అంటున్నాడు, దేవుడు విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. కనుక నీ జీవితంలో ఆర్థికంగా విరిగిపోయావేమో, ఆత్మీయంగా నలిగిపోతున్నావేమో, ఆరోగ్య సమస్యల చేత, అనారోగ్య సమస్యల చేత సతమతమవుతూ, ఆర్థికంగా చితికిపోయి నిస్సహాయ స్థితిలో సహాయము కానరాక, నిస్సహాయ స్థితిలో కన్నీటితో ఈ మాటలు వింటున్నట్లయితే విను. ఇక్కడ దేవుడు అంటున్నాడు దావీదు జీవితం ద్వారా, విరిగిన మనస్సు గలవారిని ఆయన రక్షిస్తాడు, ఆయన ఆసన్నుడిగా ఉండి ఆయన ఆదుకుంటాడు. కనుక ఈ జీవితంలో ఇంతవరకు నలిగిపోయిన స్థితిలో, విరిగిన స్థితిలో ఉండి మాటలు వింటున్నట్లయితే విను, నీకు ఒక శుభవార్త. ఆయన నిన్ను రక్షిస్తాడు, ఆయన నీకు తోడుగా ఉండి, ఆయన నీకు సమీపంగా ఉండి నిన్ను ఆదరిస్తాడు అని వాక్యం ఇది అని చెప్తుంది. కనుక ధైర్యంగా ఉంటావు కదా, దేవుని సన్నిధిలో నిబ్బరం కలిగి విశ్వాసంతో ఆయన మీద ఆధారపడి ఆత్మీయ జీవితంలో కష్టమైన, నష్టమైన ప్రభు కోసం నిలబడతావు కదా. అటు విధమైన దేవుని యొక్క మహాకృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. మరొకసారి వాగ్దానాన్ని చూసుకొని ముగించుకుందాం. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. ఈ దిన వాక్యాన్ని నీవు స్వతంత్రించుకోవాలని దేవుడి మాటలు పంపించున్నాడు. దయచేసి మాటలను స్వీకరించండి, దేవుని సన్నిధిలో ముఖ్యంగా ముందుకు సాగండి. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గుడ్ మార్నింగ్. షలోమ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని బాగా దీవించును గాక.